గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనకి రాజస్థాన్ రాయల్స్ అంటే గుర్తొచ్చే ప్లేయర్ ఎవరంటే సంజు శాంసంగ్. సంజు శాంసంగ్ అంటే రాజస్థాన్ రాయల్స్, రాజస్థాన్ రాయల్స్ అంటే సంజు శాంసంగ్. సో అట్లాంటి సంజు శాంసంగ్ ఈసారి ఎట్లా ఆడబోతున్నాడు, సో అతని ప్లాన్స్ ఏంటి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడు, టీం ఇంకా స్ట్రాంగర్ అయింది, మంచి బిట్స్ తీసుకున్నారు ఆప్షన్లో. సో వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ముందుగా ప్లేయింగ్ 11 అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో మనం టీం కనుక చూసుకున్నట్టయితే అందరి దగ్గర 25 ప్లేయర్స్ ఉంటే రాజస్థాన్ రాయల్స్ దగ్గర 22 ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. 10 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 10 బౌలర్స్ ఉన్నారు, ఇద్దరు ఆల్రౌండర్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఆల్రౌండర్స్ కానీ ఆల్రౌండర్స్ అనమాట. సో మనం ప్లేయింగ్ 11 చూసేద్దాం. సో ప్లేయింగ్ 11 కనుక చూసుకున్నట్టయితే జార్జ్ బట్లర్, ఎస్ఎస్వి జైస్వాల్ అయితే ఓపెనింగ్ వస్తారు. తర్వాత సంజు శాంసంగ్ తర్వాత రియాన్ పరాగ్ వస్తాడు. అసలు ఈ రియాన్ పరాగ్ని రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారో కూడా తెలియదు. తీసుకున్నా కూడా ప్లేయింగ్ 11లో ఎందుకు ఆడిపిస్తారో కూడా తెలియదు. మాట్లాడదాం ఈ రియాన్ పరాగ్ గురించి, మొత్తం వీడియోలో డిస్కస్ చేద్దాం. రియాన్ పరాగ్ వస్తాడు. రియాన్ పరాగ్ తర్వాత హెట్మేర్ వస్తాడు. హెట్మేర్ తర్వాత మోస్ట్ ప్రాబుల్లీ పోల్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. హెట్మేర్ తర్వాత మోస్ట్ ప్రాబుల్లీ రోమన్ పౌల్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఫినిష్ మంచిగా ఇస్తాడు రోమన్ పౌల్ తర్వాత మనకి ధ్రువ్ జువెల్ని తీసుకుంటారా లేకపోతే శివం దూబేని తీసుకుంటారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఒకవేళ ధ్రువ్ జువెల్ మీద మీకు నమ్మకం ఉంటే రియాన్ పరాగ్ని తీసేసి ధ్రువ్ జువెల్ని పెట్టి శివం దూబేని పెడితే ఒక మంచి ఆల్రౌండర్ పిక్గా శివం దూబే ఆడతాడు. సో అతను మంచి స్ట్రైకర్ ఆఫ్ ద బాల్ కూడా శివం దూబే. సో తర్వాత శివం దూబే తర్వాత ఎవరు వస్తారంటే అశ్విన్ వస్తాడు. అశ్విన్ తర్వాత సందీప్ శర్మ తర్వాత ట్రెంట్ బోల్ట్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ అయితే వస్తాడు. సో మోస్ట్ ప్రాబుల్లీ ప్లేయింగ్ 11 ఇదే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ధ్రువ్ జువెల్ని రియాన్ పరాగ్ ప్లేస్లో పెట్టి యాస్టీస్గా ఒక ఆల్రౌండర్ని, శివం దూబే లాంటి ఆల్రౌండర్ని అదే ప్లేస్లో పెట్టి ఆడిపిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇది నా ప్లేయింగ్ 11. సో ఈ ప్లేయింగ్ 11లో వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, వాటి అన్ని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా ఆర్ఆర్ టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి, ఆర్ఆర్ టీమ్ వీక్నెస్ ఏంటి. సో ఆర్ఆర్ టీమ్ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ బౌలింగే వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్పిన్నర్స్లో అశ్విన్ అండ్ ఆల్సో చహల్ వీళ్ళిద్దరు ఉంటారనమాట. నేను చహల్ని ప్లేయింగ్ 11లో చెప్పలేదు, కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు చహల్, అది మీరు రాసి పెట్టుకోండి. సో అశ్విన్ అండ్ ఆల్సో చహల్ 2 టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. అండ్ ఆల్సో బౌలర్స్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, సందీప్ శర్మ ఉన్నాడు, అండ్ ఆల్సో ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. బూమ్రాకు ఉన్నంత రికార్డ్ ఉందన్నమాట సందీప్ శర్మకి. సో అంత మంచి బౌలర్ సందీప్ శర్మ కూడా. సో వాళ్ళ బౌలింగ్ యూనిట్ వాళ్ళ స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ ఓపెనింగ్ కాంబినేషన్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ జార్జ్ బట్లర్ అండ్ ఆల్సో ఎస్ఎస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు కాంబినేషనే వేరు. సో స్ట్రెంత్ ఏంటంటే ఇదని చెప్పుకోవచ్చు. సో వీక్నెస్ ఏంటంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ స్లైట్గా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సంజు శాంసంగ్ కనుక అవుట్ అయితే కొంచెం ఆ రోమన్ పౌల్ మీద హెట్మేర్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని సంజు శాంసంగ్ తర్వాత ధ్రువ్ జువెల్ని ఆడిపిస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. సంజు శాంసంగ్, ధ్రువ్ జువెల్, రోమన్ పౌల్ అండ్ ఆల్సో హెట్మేర్ వేరే లెవెల్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఆ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ వల్లనే వాళ్ళు కొంచెం తడబడ్డారని చెప్పుకోవచ్చు అనమాట. మోస్ట్ ప్రాబుల్లీ ఈసారి ఆ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ కూడా వాళ్ళు ట్యాకిల్ చేసేస్తారు అనుకున్నాను అనమాట. ఇదే వాళ్ళ స్ట్రెంగ్త్, ఇదే వాళ్ళ వీక్నెస్. సో టాప్ 4లో ఉంటారా, కప్పు కొడతారంటే కంపల్సరీ టాప్ 4లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. 110% టాప్ 4లో ఉండే ఛాన్స్ ఉన్నాయి. వాళ్ళకి వీక్నెస్ ఏంటంటే ఆల్రౌండర్స్ లేదు. వీక్నెస్లో అదొకటి రాసుకుందాం మనం. సో వాళ్ళకి ప్రాపర్ ఆల్రౌండర్స్ లేరు. సో అదే ఆల్రౌండర్స్ లేని దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు, ఈ మిడిల్ ఆర్డర్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అనే దాన్ని బట్టే ఉంటుంది. టాప్ 4కి అయితే వస్తారు. ఛాంపియన్ సైడ్ అవ్వాలంటే ఆ ఆల్రౌండర్ ప్లేస్ని ఎవరు హ్యాండిల్ చేస్తాడనే చూడాలి. అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆ స్టాండ్ తీసుకుంటారు, సంజు శాంసంగ్, ధ్రువ్ జువెల్ ఎవరు ఆ స్టాండ్ తీసుకుంటారో చూడాలి. సో ఓవరాల్గా అయితే ఇదన్నమాట ఆర్ఆర్ టీం గురించి. ఈసారి ఖచ్చితంగా వాళ్ళు టాప్ 4లో ఉంటారు. గట్టి కాంపిటీషనే ఇస్తారనిపిస్తుంది నాకు. సెమీఫైనల్స్లో కానివ్వచ్చు, ఫైనల్స్లో కానివ్వచ్చు. ఈ టీంకి ఫైనల్కి వచ్చే క్యాపబిలిటీ ఉంది. ఆ క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. అండ్ ఆల్సో క్యాప్టెన్ కూడా అంతే క్యాపబుల్ ఉన్నాడు. సో ఓవరాల్గా ఆర్ఆర్ టీం రివ్యూ వచ్చేసి ఇదనమాట. సో మీకేమనిపిస్తుంది, ఆర్ఆర్ టీం ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది? రియాన్ పరాగ్ ఉండాలా, లేకపోతే రియాన్ పరాగ్ని తీసేయాలా, రియాన్ పరాగ్ ప్లేస్లో ధ్రువ్ జువెల్ ఉంటే బాగుంటుందా? మీకేమనిపిస్తుందో కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ప్లేయింగ్ 11 గురించి. సో ఇదనమాట. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.